ఓ లచ్చవా చెప్పే నువ్వు కొండపోతానా బిడ్డ నేను అవసరం లేదు పంపించాను డెలివరీ అయినాక ఇట్లా మీరు పట్టు పడితే ఇంటికాడ అడిగి పెట్టాను ఇక మళ్ళీ ఈడు ఉంటే మళ్ళీ నువ్వే 21 చేయాలి, నువ్వే బర్త్డే చేయాలి. మళ్ళీ చేసుకుంటావా? చేసుకుంటాను. తర్వాత ఆ తర్వాత ఎందుకు పెట్టావు? ₹1 ₹1 మొత్తం మీరు వేసుకోండి. అదే బిడ్డ మీద ప్రేమ ఉంటే ఉంటారు అని చెప్పి బతిమలాడతారు. హాయ్ అందరికీ, ఈరోజు మా అత్తమ్మ పైన ప్రాంక్ చేస్తున్నా. అదేం ప్రాంక్ అంటే చార్మికి మంచి లేనప్పుడు ఇక్కడ పంపించిన అత్తమ్మ చూసుకోండి అంటే పాపం ఒక్క మాటకే సరే అల్లుడు పంపి అని చెప్పి చూసుకున్నది. కానీ ఇప్పుడు 9 నెలలు పడ్డాయి కదా, సో ఇప్పుడు మీతో ఏం అవసరం లేదు అత్తమ్మ, నా భార్యని నాకు పంపించేయండి, నేను ఇంటికాడ చూసుకుంటా, ఎట్లా ఏ పని చేసుకున్నా కానీ ఒకవేళ డెలివరీ అయినా ఏం కాదు, ఇప్పుడు 9 నెలలు పడ్డాయి కదా ఏం ఫికర్ ఉండదని చెప్పి ఆ అత్తమ్మ పైన ప్రాంక్ చేస్తా. అత్తమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం, ఓకేనా? సో నువ్వు ఆలస్యం చేయకుండా, వాన మొగలైంది, ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి, వెళ్ళి అత్తమ్మని తీసుకొని రాపో. వర్షం బాగా మొగలైంది, ఒక్కసారికి తప్పది. ఫోను దూరం పెడితే వాయిస్ రాదు, సో దగ్గరనే పెట్టుకుంటా, ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తా. అవి వస్తుర్రు, కళ్ళు కనిపిస్తలే కదా. ఏవో చార్మికి 9 నెలలు పడ్డాయి కదా అత్తమ్మ, అందుకే ఏమనుకున్నా అంటే ఇప్పుడు 8 నెలలు ఉన్నప్పుడేమో మంచిగా లేనప్పుడేమో అత్తమ్మ చూసుకో అంటే పాపం నువ్వు ఒక్క మాటకే మీకు పనులు ఉన్నా కూడా సరే అల్లుడు ఎంత ఇబ్బంది అయినా సరే నేను చూసుకుంటా, నా బిడ్డ నాకు బరువు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే 9 నెలలు పడ్డాయి కదా, ఇక ఇప్పుడు చార్మి ఎంత తిరిగినా ఏం కాదు, అందుకే ఇంటికి పంపి అని చెప్పి అడుగుతాను. మరి అట్లెట్లా తీసుకోవతావు అంటే 9 నెలలు పడ్డాయి కదా, 9 నెలల వరకు ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం ఉందని తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు మన జర నయమైందని మళ్ళీ తీసుకోవద్దు ఎట్లుంటుంది చెప్పాడు, మేము ఉన్నాం కదా చూసుకొని. ఇప్పుడు మీరు ఉన్నా లేకుండా నేను చూసుకుంటా కదా నా భార్య, నేను ఎట్లా చూసుకుంటాం, మేము ఉన్నాం కదా, మీరు డెలివరీ చేయించుకొని అయినాకనే పంపిస్తాం. డెలివరీ టైం అవుతుంది కానీ వర్షం కూడా పడేటట్టుంది. ఇప్పుడు బయలుదేరితే అప్పటి వరకు ఏరుకుంటాం, నైట్ వరకు అట్లా. ఇప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం వల్ల తీసుకోకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు పంపించండి, రేపు పొద్దున పంపిస్తాం. పంపాను పొద్దున డెలివరీ అయినాకనే పంపిస్తా, తీసుకోపో. అప్పుడే ఎప్పుడైతే ఏంది అత్తమ్మా, నా ఇంటికాడ నేను డెలివరీ చేసుకుంటా. అప్పుడు మరి పంపించినావు కదా నువ్వు, నీ దగ్గర అంటే పంపించిన అంటే అప్పుడు చూసుకోండి అని పంపించినావు. ఇప్పుడు జర మంచిగా అయింది కదా అని నువ్వు తీసుకుపోతా అంటే ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు అదే ఇప్పుడు మంచిగా లేనప్పుడేమో అత్తమ్మ కొండపోరు అంటే సరే అని చెప్పాను, నా మాట మీద సరే అల్లుడు అని చెప్పాను. ఎప్పుడు కూడా కొండపోతా అత్తమ్మ అంటే నువ్వేమన్నా సరే అల్లుడు అనాలి. అట్లా ఎట్లా అంటా, ఇప్పుడు నా ఇంటికి వచ్చిన తర్వాత నా బిడ్డ డెలివరీ చేసి పంపిస్తా అని నాకుంటుంది. అట్లా వద్దు అత్తమ్మ, ఇప్పుడు మీకు కూడా బరువు వేయాలని చెప్పి నాకు లేదు. బరువు ఎవరికైనా బరువు ఏం కాదు, మాకు కన్న తల్లిదండ్రికి ఎన్ని రోజులు ఉన్నా బిడ్డ ఎవరికి బరువు కాదు. కానీ నువ్వేమంటావు? తీసుకెళ్తా అంటుంది కదా, పోతా అంటే ఎట్లా పోతావు అమ్మ నువ్వు చెప్పు. ఇప్పుడు నయమైంది కదా అని పోతావు, మళ్ళీ రేపు ఏమన్నా అయినప్పుడు మళ్ళీ అత్తమ్మ అని తీసుకొస్తారా ఇక్కడికి? మళ్ళీ తీసుకురానిగా, ఇప్పుడు 9 నెలలు పడ్డాక మళ్ళీ ఎందుకు తీసుకొస్తా? మరి ఇప్పుడు అట్లా అదే కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు మంచిగా ఏం లేదా తీసుకోబోతున్నావు, అదే వదిలిపెట్టుకోకపోతుందివా? అదే మంచిగా లేను కాబట్టి వచ్చినా, ఇప్పుడు మంచిగా అయినా కాబట్టి తీసుకోపోతా అంటున్నాడు. నేను కూడా సరే వస్తా అంటున్నా. నేనేమంటా అమ్మ నాన్న పోతావని ఇక నేను పోతా అత్తగారింటికి మంచిగా. ఓ లచ్చవా చెప్పే నువ్వు కొండపోతానా బిడ్డ నేను, ఓ లచ్చవా చెప్పే నువ్వు కొండపోతానా బిడ్డ నేను. మరి ఎట్లా తీసుకోపోతావు చెప్పు, అట్లా ఎట్లా తీసుకోపోతావు? మేము మంచిగా దవాఖాన ఇన్ని రోజులు చూపించినాం చేసినాము, ఇక వారం రోజులు అయితే ఇంకా రెస్ట్ తీసుకొని అమ్మని డాక్టర్ చెప్పింది. ఇప్పుడు నువ్వు వాడు ఎంత చేసి పెట్టినా కూడా అమ్మగారి మీదనే ఉంటుంది, అమ్మకు ఏముండదు. ఉంటుందా నీకు? ఉండదు. అదే మరి నీ బిడ్డ ఉండదట్టు ఉండదు. ఇక అప్పుడు అమ్మ నాయన అయిపోయారు, అత్తగారు వాళ్ళు అయిపోయారు. అంటే ఇప్పుడు బాగాలేనప్పుడు తల్లి గుర్తొస్తుంది, మంచిగా ఉన్నప్పుడు తల్లి ఎందుకు గుర్తొస్తుంది, అత్త గుర్తొస్తుంది. ఇప్పుడు మాకు అత్తమ్మ గుర్తొస్తుంది. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మరి అప్పుడే ఉన్నప్పుడు మరి ఎందుకు వచ్చినావు? దగ్గరనే ఉండదు ఇంటికి. అప్పుడు బాగానే చేస్తామా, అప్పుడు మీరు చూసుకుంటారని పంపించిన, ఇప్పుడు మీరు చూసుకోకుండా ఏం కాదు. అప్పుడు కాదే, అప్పుడు బాగాలేదు కాబట్టి జరా మా అమ్మ ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు 9 నెలలు డెలివరీ కాబట్టి నేను ఒప్పులు వచ్చిన టైం నీకు ఫోన్ చేస్తారు, నువ్వు జన్మని బస్ ఎక్కి వచ్చేసేయి.
ఏం అవసరం లేదు. ఆయననే 9 ఏళ్ళు ఇప్పుడు ఢిల్లీ హాస్పిటల్కి ఎప్పుడైతే నొప్పులు వస్తే తీసుకుపోతామో. అంటే కాదు మీ ఇష్టం అత్తమ్మ. ఇప్పుడు అప్పుడు సరే అంటే పంపించిన, ఇప్పుడు కూడా పంపించమంటే పంపించాలి కదా. ఇట్లా మాట్లాడితే మీరు అప్పుడు నువ్వు తీసుకొత్తమ్మా ఇట్లా ప్రాబ్లం ఉంది పంపిస్తా అంటే సరే అన్న. మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టే తీసుకొని పోతే ఎప్పుడుంటుంది చెప్పు. మరి ఏం చేస్తావు? నా భార్య కాదు, నా భార్య నా ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టం ఇష్టం ఉంటుందా? వచ్చినప్పుడు పంపిస్తా, ఇష్టం వచ్చినప్పుడు దొరకపోతా అంటే ఏమన్నట్టు చెప్పు మరి. చెప్పు మరి, ఇక మేము ఎందుకు చెప్పు మరి. చెప్పు, ఏం మాట్లాడతలే. ఎవరికి అట్లా అంటే కదా, ఉండబుద్ధి అయితే అంటే కదా. నాకు కూడా ఉండబుద్ధి అయితలే. అంటే మీ ఉండబుద్ధి తక్కువ అని కాదే, ఇబ్బంది పెట్టడం ఎందుకు మీకు. ఎట్లయినా ఇప్పుడు లాస్ట్కి ఎవరైతారు, చేసుకున్న భర్త అవుతారు, చేసుకున్న భార్య అవుతారు. మాకు మేమే ఉంటాం. ఇక మధ్యలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మధ్యలో అమ్మగారు గుర్తొస్తారు, అది వచ్చి మంచిగా నయం చేసుకొని మళ్ళీ పోతాం. ఆయనకు ఇప్పుడు బయట వీడియోలు ఉంటే ఏమన్నా పని ఉంటే ఆయన పోతాడు. అప్పుడు 2 పిల్లలు ఉంటారు. ఆ పాపని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ పుట్టిన పిల్లని ఎవరు చూసుకుంటారు? చూసుకుంటా. ఎట్లా చూసుకుంటాను? మళ్ళీ నువ్వు ఆ పిల్ల అమ్మ ఆమె ఏడుస్తుంది, తాత వాళ్ళని ఏడుస్తుంది. వీళ్ళుంటే నేనున్నా, మా డాడున్నాడు, అన్న ఉన్నాడు, వదిన ఉన్నాడు, ఇక్కడ వేరే వదినాడు, పెద్దమ్మలు అందరు ఉన్నారు. ఇగో కాదు, అందరం చూసుకుంటాం. చూసుకుంటారు కరెక్టే. నాకు ఉండబుద్ధి అవుతలే. మళ్ళీ అప్పుడైతే ఉండబుద్ధి అయింది, మరి నాకు ఇప్పుడు ఉండబుద్ధి అవుతలే. నేను తీసుకోతాను కూడా అంటున్నా కాబట్టి ఇంకా మంచిది పోదామని చెప్పి అంటున్నా. అవసరం లేదు, పంపించను. డెలివరీ అయినాక ఇట్లా మీరు పట్టు పడితే ఇంటికాడ అడిగి పెట్టాను. ఇక చెప్పినప్పుడు పంపిస్తే మంచిగా ఉంటుంది అత్తమ్మ. ఏంటి ఇది ఎందుకంటే నేను అడిగేంత ఉంటుంది. అత్తమ్మ పోతున్నాం అంటే సరే పోయిరాది అని చెప్పాను. అలా కానీ పోతున్నాం అనగానే పోరా అని అంటారు ఎవరన్నా, అన్ననే అన్నారు. మరి అప్పుడు రారు అని సరే పంపించాను ఎట్లన్నావు అప్పుడు? అప్పుడు అంటే పంపిస్తున్నావు కదా, ఆమెకి వెళ్తే బాగాలేదు, మేము దగ్గరుండి చూసుకుంటాం, నీకు ఏదైనా బయట పని ఉందేమో, పిల్లగానికి ఇబ్బంది అవుతుంది కదా అని మేము అట్లా అనుకున్నాం. కానీ మంచిగా అయినాక తొలకపోతా అంటే ఎట్లుంటుంది చెప్పు. చెప్పు, రేపు డెలివరీ అయినాక తీసుకోవో, మాకు మేము వద్దాను. నేను ఫోన్ చేస్తాను, ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ చేస్తా. అరే చెప్తున్నా కదా నేను, నాకు ఉండబుద్ధి అవుతలేదు, నేను పోతా అంటే పంపించను. ఎందుకు పంపో, చూడు బాగానే ఉంది. పంపను. డెలివరీ అయినాక కొడుకో బిడ్డ పుట్టినాక ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చి తీసుకొని పో. మొత్తం అంతా మీ బిడ్డ పైన ప్రేమ ఉంటే మొత్తం మీరే ఉంచుకోండి. పంపేకూరి ఇంటికి పంపేకూరి. నువ్వు కూడా రాగే ఇంటికి రాకు, అర్థమైందా? మీ వాళ్ళ సపోర్ట్తోనే మీ ఇంటికన్నా ఇక్కడ నేను ఉంటా అంటున్నా, వస్తా అంటున్నా కదా. మరి చెప్పు కదా. నేను చెప్తూనే ఇగో కాదే, ఇప్పుడు అయిపోయింది. ఇగో మంచిగా అయినా కదా, నీకేంది మంచిగా అవ్వడం ఇంపార్టెంట్. మంచిగా అయినా ఇప్పుడు పాపను కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు. రంజిత్ చూసుకుంటాడు. పాప కూడా ఇప్పుడు ఆమంతటా ఆడుకుంటుంది. డెలివరీ అయ్యే టైంకి, నొప్పులు వచ్చిన టైంకి నీకు ఫోన్ చేస్తావు, నువ్వు రా. వచ్చినప్పుడు నొప్పులు నీకు రాత్రి వస్తాయి. ఆ రాత్రి ఏ బస్ ఎక్కిరా? నేను తెలియదు, ఏం తెలియదు. చెప్పు, ఏ బస్ ఎక్కి రావాలి? కార్లో రా. నువ్వు జేబీఎస్ ఇక్కడ నుండి ప్రభు ఏమో జేబీఎస్లో దించుతాడు. అక్కడ నుండి బస్సు ఎక్కితే డైరెక్ట్ మా ఇంటి కాడ ఉంటావు. డైరెక్ట్ హాస్పిటల్. ఇక ఆడ ఏడుందో హాస్పిటలే తెలియదు నాకు, కోరుట్ల కాడ. నేను వస్తా కదా బస్ స్టాండ్ కాడికి. నేను ఇక్కడ హైదరాబాద్లో తిరిగానికనే మామనే తీసుకొని పోతే ఎటు పోయినా కూడా. ఇది దిల్సుఖ్ నగర్ ఎటన్నా పోదామంటే కూడా నాకు తెలియదు. వచ్చినామంటే ఆల్రెడీ నీ అత్త మామయ్య నువ్వు రారి, నీ అత్త ఆటోనా బండి మీద ఎక్కించుకొని పోయి డైరెక్ట్ హాస్పిటల్ కాడ దించుతాం. పెట్టి ఏం టెన్షన్ పడకు, నేను మంచిగా చూసుకుంటా. మీరు ఎట్లా చూసుకుంటారో నేను కూడా అట్లా చూసుకుంటా. ఎన్ని రోజులు చూసుకోలేనా? అరే నా మీద నమ్మకం లేదా ఎట్లా మీకు? ఏమో అయ్యా, మరి ఇక మీ ఇష్టం. నేనేం చేస్తా, ఇక నేనైతే చూసుకుంటా, అన్నీ చేసుకుంటా అని చెప్తున్నాను. మళ్ళీ ఈడు ఉంటే మళ్ళీ నువ్వే 21 చేయాలి, నువ్వే బర్త్డే చేయాలి. మళ్ళీ చేసుకుంటావా? చేసుకుంటాను. భయం ఏముందని చేసుకోరు మరి, అన్నీ మీరే చేసుకోరు. పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ప్రతి ఒక్కటి పిల్లలకు కానీ అందరికి కానీ మీరే చూసుకుంటా ఉండరు. అవన్నీ మీరు చేసుకోవాలి, మేము ఎందుకు చేసుకుంటాం? బర్త్డేలు, పుట్టినరోజు. 21st చేసుకుంటాను, 21st అనవరతి అన్నీ చేసుకుంటాను. మరి బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు వేసినావు? ఇంటికాడ ఉంచుకోవాలి బిడ్డని. డెలివరీ అయినాక నా శాతనైనంత వరకు నువ్వు ఇంటికాడ చేసుకుంటావా దావతి? 11 రోజులు పురుడు చేస్తా, 21 రోజులు మామూలుగా చేసుకొని పోతావా? మీ ఇంటికాడ చేసుకుంటావా? 3 నెలల్లో చేసుకుంటా, నీ ఇష్టం. డెలివరీ అయ్యి నీ పిల్లనో పిల్లగాడో నీ చేతిలో పెట్టేంత వరకు మా బాధ్యత. ఫస్ట్ పెట్టరు, సెకండ్ నేను చూసుకుంటాను. సెకండ్ కూడా చూద్దాం, మాకు అవుతుంది కదా. మా చేత కాకపోతే సరేలే బిడ్డ, నా చేత కాదు నువ్వే చూసుకొని అన్నే అక్కడనే పెట్టుకొని మేము చూడడం మాతోని కాదని చెప్తుంటాం కదా. అప్పుడే ఇప్పుడు అవుతుంది, చేస్తామంటున్నాం కదా. తర్వాత ఎందుకు పెట్టావు? ₹1 మొత్తం మీరే చూసుకోండి. ఎందుకు పెట్టావు? డెలివరీ కాస్ట్ అంతా నీదే ఉంటుంది. ఇప్పుడు పురుడు అది అంటారు, నేను ఏం పెట్టా. పురుడు నువ్వేం పెట్టట్లే, పురుడు మేము పెట్టుకుంటాం. మీరే చూసుకోరు, నాకు ఏం సంబంధం లేదు. మీరు అంతగా అంటున్నప్పుడు ఉంచుకోరు. మరి నాకేందుకు? ఉంచుకుంటాం. డెలివరీ అయినాక నేను పురుడుకు రాను. డెలివరీ అయినాక నీకు మంచిగా చేసి పంపిస్తా. ఆయన ఫోన్ చేస్తా. హాస్పిటల్ పోతున్నా. పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు పేరు కూడా తెలియదు. మొత్తం మీ కన్నా ఇక్కడనే చేసుకోరు. ఇక్కడ అమ్మ, ఇక్కడ హస్బెండ్. నేను ఎటు పోవాలి చెప్పండి?
నువ్వు ఎటున్నావా నీ నువ్వేమో డెలివరీ వరకు పెట్టుకుంటా, తర్వాత మంచిగా అయినాక పిల్ల ఎవరు పుట్టినా కూడా పంపిస్తా అంటావు. ఈయనేమో డెలివరీ అక్కడ అంటారు, నువ్వేమో డెలివరీ ఇక్కడ అంటావు. మరి నేను ఎక్కడ కానీ డెలివరీ మధ్యలో అవుతా, సిద్దిపేటలో అవుతా పోయి ఉండదానే డెలివరీకి నేను ఉండాలని ఉండదా నాకు? ఎప్పుడు మీ వాళ్ళే ఉంటారా? మరి ఉండు, ఫోన్ చేస్తాను కదా నొప్పులు వచ్చినప్పుడు. నొప్పులు వచ్చిన లాస్ట్ టైం ఏమని చెప్పు. సరే డెలివరీ సరే, మరి ఇప్పుడు మొత్తం నువ్వే చూసుకుంటావు. మొత్తం నేనే చూసుకుంటాను, నాకంటే మీరు వచ్చినా సార్ రాకున్నా సార్. సరే చూసుకోపో, మరి చేసుకోపో మరి. అదే మరి. సరే మళ్ళీ నువ్వు అదొకటి ఇదొకటి మాట్లాడు, నాకు అమ్మ కావాలా నాన్న కావాలంటే మంచిగా ఉండదు చెప్తున్నా. ఓ మరి చూసుకోపో. ఉండు అత్త అటే ఉండు. మీరు అన్నీ మంచిగా చేసుకుంటా అన్నప్పుడు మాకు కూడా మంచిదే కదా, చూపించుకొని మంచిగా చేయించుకో. పిల్లగాడ ఉట్టితే ఫోన్ చెయ్యి, వస్తా అంతే. ఇక నీకు ఓకేనా? డెలివరీకి పోతాం ఇప్పుడు, పోదాం. అమ్మ ఏమంటుంది? అదే చూసిపోతా అంటుంది అంతే. ఆహా వచ్చి చేస్తా కదా, ఉండవా? ఉంటా, వారం రోజులు ఉంటా, వచ్చేస్తా అంతే. ఉంటది. సరే తర్వాత అంతా చూసుకుంటాడు. అలా మీరు ఏమనుకోదు, ఇట్లా అల్లుడు మంచి లేనప్పుడు పంపిండు, మంచి అన్న తర్వాత కొండ పోతున్నా చెప్పి వాళ్ళకి ఎప్పుడు కుటుంబానికి ఎప్పుడు వాళ్ళతో మేము ఎవరికి ఏం చెప్పుకోము. నువ్వు మంచిగా చూసుకుంటా అంటే మాకెందుకు బాధ చెప్పు. మంచిగా చూసుకుంటే మంచిగానే ఉంటారు కదా, మంచిగా బతుకుతుందా అంటావు. అంటే ఫోన్ చేసినప్పుడు ఇటు మంచిగా చూసుకోడు, మా అల్లుడు మంచిగా చూసుకోడు, అందుకే పంపించని చెప్పాను. మొన్న మంచిగా చూసుకోవడానికి మేము ఎప్పుడు అనలే. నువ్వు ప్రాబ్లం ఉంది అత్తమ్మా, ఇట్లా సంగతి, ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది, ఇట్లా ఆడుంటే మీరే చూసుకుంటారు కదా అంటే సరే పంపించని అన్నాం మేము. ఆమె 9 నెలలు వాడేదాకా రానన్నది. రానంటే కూడా సరే ఈ టైంలో వస్తే సరే చూసుకుందాం, డెలివరీ అయితే ఇక్కడ ముందు కూడా ఇన్ని అయింది కదా, మనం ఒక వారం రోజులే కదా, అన్నీ అల్లుడు పెట్టుకుంటా అంటున్నాడు కదా, చూసుకుందామని సరే రా అని పంపించమన్నాం. ఇప్పుడు కూడా సరే ఉండమంటే నువ్వు ఉంచని అంటున్నావు కదా, తీసుకోవద్దు అంటున్నావు అంటే తీసుకోపోయి పెట్టుకో. నేను వద్దంటలేను, ఖర్చు పెట్టుకున్నది మీ బాధ్యతనే ఉంటుంది. రెండోది కనుక నేను వస్తా, డెలివరీ అయినాక ఫోన్ చెయ్యి, వస్తా. ఓ వారం 10 దినాలు మీరు ఆ టైం వరకు ఎప్పుడు చేసుకుంటారో అది అప్పటిదాకా ఉంటా, నిమ్మలం చేసి వస్తాం. మళ్ళీ నేను ఇక్కడ నిమ్మలం చేసిరా మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు నేను ఎవరికి చెప్పాము, ఇంతకుముందు ఎవరికన్నా చెప్పుకున్నామా మేము ఏదైనా అయినప్పుడు? ఏం కాలేదు మరి ఇప్పుడు. ఏమన్నా ఏదన్నా మీ గురించి ఏమన్నా చెడుగా చెప్పినా మా వాళ్ళకి ఎవరికైనా? మా అల్లుడు మంచివాడు అన్నీ చూసుకుంటాడని చెప్పుకుంటాం మేము, అంతేగాని మీ మీద నమ్మకంతోనే ఆమెను వదిలేసినాం మేము. లేకుంటే మేము ఎందుకు వదిలేస్తుంటే చిన్న పాప కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడే పోదాం వద్దు, మళ్ళీ రేపటి వరకు మళ్ళీ మీ అన్న మరి ఇప్పుడు వర్షం పడుతుంది కదా, పొద్దుగా ఎట్లా పోతాం అత్త? మా వర్షం పడితే నడుచుకుంటూ పోతాం, ఆ బస్కే పోతాం కదా, నడుచుకుంటూ పోతాం అన్నట్టు ఏ పడుతుంది. బిడ్డ గురించి అయిందలే నాకు, నెత్తికి కుల్ల కడతా కొండ పోతా గంతే, నెత్తికి కుల్ల కడతా కొండ పోతా గంతే. పుల్లా కడతావా? పుల్లా కట్టి బండి మీద నువ్వు బండి తీసుకొని వచ్చినా మరి బండి వేసిపోతావు. బస్ వెనక పోతామ్మా, బస్సులు ఎక్కిస్తా. బండికి కడతావా? బస్ వెనక నడుపుకుంటూనే పోతా నేను, నాకు రెయిన్ కోట్ ఉన్నది. సరే పోరు మరి, మీ ఇష్టం. వాన పడుతుంది, ఎట్లా తీసుకోవతో తీసుకోవు. మరి నా బిడ్డ ప్రేమ ఉంటే చలి పెట్టొద్దు, ఆమెను మంచిగా సెటర్ తీసుకొని పో మరి. ఆ పిల్ల తడవకుండా ఈమె తడవకుండా తీసుకోవు మరి, అట్నే కొండపోతా. తీసుకోవు మరి. బిడ్డ మీద ప్రేమ ఏడు ఉన్నది, అందుకే కొండవా పడుతుంది. తీసుకోవద్దని మళ్ళీ నువ్వే అన్నావు, మళ్ళీ రివర్స్ మమ్మల్ని అది చేస్తున్నావా? బాగున్నారా అయ్యా మీరు? అదే ఇంట్లో ఉండడానికి కాలు తిమ్మిరెక్కింది, అందుకే తిమ్మిరెక్కితే మెల్ల నడాల అద్దిగా పోయి వస్తానే. నిమ్మలంగా ఊరు మరి ఏం చెప్తాం మరి, ఉండను బట్టలు అన్న కొద్దీ ఉండని అంటున్నారు. నీకెట్లా తెలుసు? నాకు తెలుసు మీరు చేసేటి అన్నీ ఇట్లనే చేస్తారు, ఇక ఏదో ప్రాంక్ చేయాలి అత్తమ్మ మీద అని చేస్తారు కానీ నాకు తెలుసు. బాబా ఏమన్నా తెలివి ఉందా అత్తమ్మకు? కెమెరా కాడు ఉందాగో. ఎట్లా ఏర్పడేసినావు అత్తమ్మ నువ్వు? అదే జాగ్రత్త, ఎట్లా ఏర్పడేసినావు? నాకు తెలిసి మీరు తీస్తారని, అందుకే ఇక ఫోన్ చేతిలో పట్టుకునేసరికి డౌట్ వచ్చింది కదా, ఏదో మూలాగా పెడతావు అని నాకు తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఉన్న మాటలు చెప్పినావా, ప్రాంక్ అని నటించినావా? లేదు, మనసులో ఉన్న మాటలే చెప్పిన నేను. ఫోన్లో నీ చేతిలో ఫోన్ చూసినప్పుడే నాకు ఫ్రాంక్ అని అర్థమైంది, అందుకే నేను అప్పుడే ఫ్రాంక్ అని చెప్పిన.
ఏంది అందుకే మీ వాళ్ళకి ప్రాంకులు మన వీడియోలు రాకుండా ఉండడానికి బ్లాగ్లో పెట్టు అర్థమైంది. ఆ గిట్నే చూసి ఏర్పడి చేస్తారు. వీడియో తీసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ లేకుండా చేస్తుంది. పంపించమని చెప్పు. చూసినావా మా అత్తమ్మ కూడా ప్రాంక్ స్టార్ అయిపోయింది. మా పైననే రివర్స్ ప్రాంక్ చేసింది. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. వర్షం మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.